హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్ఎస్ చాక్లెట్ హబ్. ఈరోజు స్పెషల్ అనౌన్స్మెంట్ ఏంటంటే కోవెక్చర్ క్లాసెస్, ఎస్పెషల్లీ ఫర్ కోవెక్చర్ ఆన్లైన్ క్లాసెస్ గురించి అండి. ఇది యాక్చువల్లీ లాస్ట్ టైం చెప్పింది ఏంటంటే 1 డేలో ఫినిష్ చేస్తామని చెప్పాం కదా. బట్ ఏదైతే మన సబ్జెక్ట్ అనుకున్నామో దానికంటే మీకు ఇంకా 2-3 టాపిక్స్ యాడ్ చేయడం జరిగిందనమాట. కొన్ని ట్రోఫెల్స్ కానీ, కార్పొరేట్ గిఫ్టింగ్ గురించి కానీ, అందు గురించి మనకు 1 డేలో కంప్లీట్ అవ్వడం అనేది పాసిబుల్ అవ్వట్లేదు. ఇంకా ఆ రోజు సండే కాబట్టి ఆ రోజు కూడా ఫుల్ అందరూ 1 డే మొత్తం స్పెండ్ చేయడం అనేది పాసిబుల్ అవ్వలేదు. అయితే ఆ క్లాస్ని పోస్ట్పోన్ చేయడం జరిగింది. ఇప్పుడు నెక్స్ట్ న్యూ బ్యాచ్కి కొంచెం సిలబస్ కూడా చేంజ్ చేయడం జరిగింది. అలా అని చెప్పేసి ఫీజు ఏం చేంజ్ చేయట్లేదండి. ఫీజు అలానే ఉంటుంది, 999 ఉంటుంది. అడిషనల్గా మీకు సిలబస్ అనేది ఇంకా అడిషనల్గా యాడ్ చేయడం జరుగుతుంది అనమాట. అయితే ఇది 3 డేస్ ఉంటుంది క్లాసు. 28 ఫిబ్రవరి, మార్చ్ 1, మార్చ్ 2 అనమాట. మీకు ఒకవేళ మార్చ్ 2 హాలిడే ఉంటే థర్డ్ రోజుకి అలా షిఫ్ట్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. మీకు ముందే అనౌన్స్ చేస్తాము. టైం వచ్చేసి ఆఫ్టర్నూన్ 2కు ఉంటుందండి. 2 PM నుంచి మీకు 1 అవర్ పడుతుందా, 2 అవర్స్ పడుతుందా చేస్తూ ఉంటే కానీ మనం చెప్పలేము అనమాట. ఇది లైవ్లో ఉంటుంది క్లాసు. ఫీజు వచ్చేసి 999 ఉంటుంది. 3 డేస్ క్లాస్ ఉంటుంది. ఈ 3 డేస్ క్లాస్లో కోవెక్చర్ చాక్లెట్ మేకింగ్లో ఏం నేర్చుకుంటాము అనేది మీకు ఒక షార్ట్ కట్లో చెప్తున్నాను. బోన్ చాక్లెట్స్ ఉంటాయి. చాక్లెట్ కోవెక్చర్ మేకింగ్ ఎలా ఉంటుంది, దాన్ని టెంపరింగ్ చేసే ప్రాసెస్లు ఎలా ఉంటాయి, మీకు కరెక్ట్గా స్లాబ్ అనేది కరెక్ట్గా రావాలన్నా, షైన్ రావాలన్నా కానీ మీకు టెంపరింగ్ కరెక్ట్గా రావడానికి ఈజీ మెథడ్స్ చూపిస్తాను. ప్లస్ దాంతోపాటుగా మీకు కార్పొరేట్ గిఫ్టింగ్ కోసము లోగో చాక్లెట్స్, ఇంకా బాక్స్ మీద లోగో వస్తుంది కదా, అలాంటి వుడెన్ బాక్సెస్ మీద మీకు చేసి చూపించడం జరుగుతుంది. ఎస్పెషల్లీ ఫర్ కార్పొరేట్ గిఫ్టింగ్ కోసం బోన్స్ కూడా మనము రెడీ చేయడం జరుగుతుంది అనమాట. తర్వాత ట్రూఫెల్స్ అండి. ట్రూఫెల్స్ కూడా మీకు చేయడం జరుగుతుంది. కోవెక్చర్ తోటే కోకో పౌడర్ యూస్ చేసి చూపిస్తాము. దాంట్లో గనచ్ ప్రిపరేషన్ కూడా ఉంటుంది. ఇది మీరు చాలా డిఫరెంట్ వెరైటీస్లో ఆల్రెడీ తెలిసే ఉంటుంది. కానీ మనం చూపించేది ఏంటంటే ఎక్కువ రోజులు నిల్వ ఉండే విధంగా, కమర్షియల్ పర్పస్లో యూజ్ అయ్యే విధంగానే మనం చూపిస్తుంటాం అనమాట. నెక్స్ట్ కోకోనట్ ఆయిల్, బటర్, కోకో బటర్ ఇవన్నీ యూజ్ చేసి కూడా జనరల్గా చేస్తూ ఉంటారు కదా. చాక్లెట్ కోవెక్చర్ చాక్లెట్ అనేది చేస్తూ ఉంటారు కదా, రియల్ చాక్లెట్. అయితే దాంట్లో కొన్ని మెథడ్స్ అనేది మీకు చూపించడం జరుగుతుంది. అంటే మన కోకో పౌడర్, బటర్స్, ఇంకా ఎక్స్ట్రాక్ట్స్ అవన్నీ తీసుకొని మనము ఒక చాక్లెట్ కాంపౌండ్ని మనము ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. దీనికి సంబంధించి ఏంటంటే మీకు కాస్టింగ్, దాని హిస్టరీ, మనము కమర్షియల్గా చేసుకోవాలంటే ఎలా, మనము ఏ ఇంగ్రీడియంట్స్ అన్ని ఎలా తీసుకోవాలి, ఎలా మేనేజ్ చేసుకోవాలి, కాస్టింగ్ ఇవన్నీ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది అనమాట. ఓన్లీ రెసిపీస్ చెప్పి వదిలేయకుండా దాని గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం కూడా జరుగుతుంది అనమాట. దీంతో పాటుగా మీకు లాస్ట్ డే మీకు జూమ్ క్లాస్ ఉంటుందన్నమాట. ఆ జూమ్ క్లాస్లో మీకు ఈ 3 డేస్లో ఒకరోజు జూమ్ ఉంది. ఆ జూమ్ క్లాస్లో మీకు 1-to-1 మనకు కాన్వర్జేషన్ అనేది ఉంటుందన్నమాట. మీకు డౌట్స్ ఏది అడిగినా కానీ మీకు క్లియర్ చేయడం జరుగుతుంది. నాట్ ఓన్లీ చాక్లెట్స్, మీకు ఎనీ డౌట్స్ మీరు అడగవచ్చు. ఈ కోవెక్చర్ క్లాస్ కాకుండా మీరు వేరే ఏది అడిగినా కానీ నేను చెప్తాను అనమాట. ఆ రోజు కొద్దిగా టైం ఎక్కువ తీసుకున్నా పర్లేదు, మీ అందరి డౌట్స్ నేను క్లారిఫై చేసేస్తాను. ఈ 3 డేస్ క్లాస్లో ఒకరోజు జూమ్ క్లాసు, 2 డేస్ ఏమో మొత్తం ప్రాక్టికల్ సెషన్ ఉంటుంది. ఇది లెంతీ క్లాసే ఉంటుందండి. రికార్డ్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. అంటే ఇది లైవ్ కాబట్టి మీ దగ్గర అన్లిస్టెడ్లో ఉంటుంది. మీకు ఫ్యూచర్లో కూడా మీరు ఎప్పుడంటే అప్పుడు చూడొచ్చు అనమాట. మీకు ఇన్ కేసు ఆ రోజు అటెండ్ అవ్వడం పాసిబుల్ అవ్వలేదు, ఇప్పుడు నెక్స్ట్ ఎప్పుడైనా చూడొచ్చు మీరు. లేదంటే టెంపరింగ్ చేస్తూ ఉన్న టైంలో మీకు డౌట్ వచ్చింది, వీడియో చూస్తూ మీరు చేసుకోవచ్చు. దీంతో పాటుగా మీకు నోట్స్ కూడా ఇస్తున్నాను. చిన్న మెథడ్స్ తోటి మీకు నోట్స్ కూడా ఇస్తారనమాట. ఎందుకంటే గనచ్ ప్రిపరేషన్ చేసేటప్పుడు అది బాయిల్ చేయాలా, ఎంత హీట్లో చేయాలి, టెంపరేచర్ ఏంటి, ఇలాంటి కొన్ని ఉంటాయన్నమాట. అది మర్చిపోయాము, ఎస్కేప్ చేసామనుకోండి మళ్ళీ ప్రాబ్లం అవుతుంది అనమాట. అది నిల్వ ఉండదు, ప్రాబ్లం అవుతుంది. అలా కొన్ని ఉంటాయన్నమాట. కాబట్టి మనము కమర్షియల్గా చేసేటప్పుడు కొంచెం డిఫరెంట్ మెథడ్స్ అనేది యూజ్ చేయడం జరుగుతుంది. మనం తినడానికి మన వరకే చేసుకోవాలి అనుకున్నప్పుడు ఒక డిఫరెంట్ మెథడ్లో ఉంటుందన్నమాట. కాబట్టి మీరు కమర్షియల్గా ఫుల్ ఫ్లెడ్జ్గా నేర్చుకోవాలనుకున్న వాళ్ళు, ఆల్రెడీ చాక్లెట్ మేకింగ్ అడ్వాన్స్డ్ కోర్సులు చేసిన, చాక్లెట్ మేకింగ్ క్లాసెస్ చేసినా కానీ కాంపౌండ్తో కాబట్టి కోవెక్చర్ తోటి ఎలా అనేది ఒక నాలెడ్జ్ అనేది మీకు వచ్చిందనుకోండి, ఫుల్ ఫ్లెడ్జ్గా మీరు చాక్లెట్ నాలెడ్జ్ అనేది ఖచ్చితంగా మీరు ఫుల్ ఫ్లెడ్జ్గా నేర్చుకున్న వాళ్ళు అవుతారనమాట. ఈ కోర్స్తో పాటుగా మీకు ఆఫ్లైన్ కోర్సు డేట్ కూడా అనౌన్స్ చేస్తున్నాము. చాక్లెట్ మేకింగ్ అడ్వాన్స్డ్ లెవెల్లో మీకు నెక్స్ట్ బ్యాచ్ వచ్చేసి మార్చి 8 రోజు ఉంటుందండి. అంటే కమింగ్ సాటర్డే, ఈ సాటర్డే కాకుండా నెక్స్ట్ సాటర్డే రోజు ఉంటుందన్నమాట. వేరే దగ్గర నుంచి వచ్చే వాళ్ళు ఎవరైనా ఉంటే ప్రీ బుకింగ్ అనేది మస్ట్ అండ్ షుడ్ అండి. ఎందుకంటే సర్టిఫికేట్ ప్రిపరేషన్ అనేది అట్లీస్ట్ 1 డే ముందు మేము ప్రిపేర్ చేసుకుంటూ ఉంటామన్నమాట. అప్పటికప్పుడు జాయిన్ అయ్యే వాళ్ళకి సర్టిఫికేట్ ప్రాబ్లం అవుతుంది. మ్యాక్సిమం చేపిస్తున్నాము, అప్పటికప్పుడు కూడా తెప్పిస్తున్నాము. కాకపోతే మాకు కాస్ట్ అనేది ఎక్కువ పడుతుందండి. అప్పటికప్పుడు ప్రిపరేషన్ అంటే మాకు టైం వేస్ట్ అవుతుంది, కాస్టింగ్ అవుతుంది. దాంతోపాటుగా మీకు ఏంటంటే 6 ఆన్లైన్ క్లాసెస్ కూడా ఇస్తున్నాం కాబట్టి, నోట్స్ కూడా ఇస్తున్నాం కాబట్టి ఫస్ట్ మీరు ప్రిపేర్ అయ్యి మీరు అన్నీ చూసుకొని క్లాస్ అంతా విన్నాక ఆన్లైన్లో
మీరు డైరెక్ట్ ప్రాక్టికల్కి వచ్చారనుకోండి, మీరు ఇంకా కొంచెం బెటర్గా చేయగలుగుతారు, ఎక్కువ చాక్లెట్స్ చేయగలుగుతారు. మేము మెటీరియల్ ఎలాగో ఫ్రీగా ఇచ్చేస్తున్నాము మీకు. ఆ రోజు ఏమేమి చేయాలి, మీరు ఏమేమి చేస్తున్నారు, ఎంత చేసినా కానీ మీకు ఆ మెటీరియల్ మొత్తం మేమే ప్రొవైడ్ చేస్తున్నాం కాబట్టి మీరు రా మెటీరియల్ కూడా ఆ రోజు క్లాసుకు సంబంధించి మేమే ఇస్తున్నాం కాబట్టి మీరు ఈజీగా చేసుకోగలుగుతారు. అంటే ఎన్ని ఎక్స్పెరిమెంట్స్ అంటే అన్ని ఎక్స్పెరిమెంట్స్ మీరు చేయగలుగుతారు అనేది నేను చెప్పడంలో ఉద్దేశం అనమాట. ఇప్పుడు ప్రోటీన్ బార్స్ ఉన్నాయి, ఇంకా చాలా రకాల చాక్లెట్స్ ఉంటాయి కదా, న్యూట్రీ బార్స్, ప్రోటీన్ బార్స్, యోగా బార్స్, ఇంకా గ్రానులా బార్స్, ఇలా 15 టైప్స్ ఉంటాయి. ఇంకా చాలా రెసిపీస్ ఉంటాయి. ఇవన్నీ మెటీరియల్స్ తీసుకొని డిఫరెంట్ పాలీకార్బోనేట్ మౌల్డ్స్ ఉంటాయి. ఇలాంటి అన్ని యూజ్ చేసి మీరు చేయాలి ప్రాక్టికల్గా అంటే మీరు ఇంట్లో ఉండి చేయాలి అని అంటే అట్లీస్ట్ మినిమంలో మినిమం మీరు 10,000 రూపీస్ స్పెండ్ చేయాల్సి ఉంటుంది. మెల్టింగ్ మిషన్ యూజ్ చేసి చాక్లెట్స్ ఎలా చేయాలి అని మీరు ఎక్స్పెరిమెంటల్గా చేయాలి అనుకున్నా కానీ మీకు ఒక 20,000 to 30,000 స్పెండ్ చేయాల్సి ఉంటుంది అనమాట. అలా అవ్వకుండా మీరు అసలు మీ స్కిల్ ఏంటి, మీరు చేయగలుగుతారు లేరా, మీరు ఫిజికల్గా ఒక్కరోజు చేస్తే సరిపోతుంది, మనకు నాలెడ్జ్ అంతా వచ్చేస్తుంది. ఒక 10 మందితో కలిసి చేస్తే ఇంకా ఎక్కువ నాలెడ్జ్ వస్తుంది. మనతో పాటుగా ఇంకా నలుగురు గ్రూప్ అవుతారు కాబట్టి, నలుగురు కాదండి 10 మంది గ్రూప్ అవుతారు కాబట్టి నెక్స్ట్ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా, లేకపోతే మీరు ఇంకేదైనా ఆర్గనైజ్ చేయాలనుకున్నా, స్టాల్స్ ఆర్గనైజ్ చేసుకోవాలనుకున్నా కానీ గ్రూప్ ఫామ్ అయిపోయి చేసుకోగలుగుతారు అనమాట. ఇది మనకు దివాళీ టైంలో బాగా యూజ్ అయ్యిందండి. ఈ గ్రూప్స్ అనేది బాగా యూజ్ అయింది అనమాట. ఒకరికి బల్క్ ఆర్డర్ వచ్చింది అనుకోండి, ఇంకా 2-3 షేర్ చేసుకోవడం, వాళ్ళు కలిసి చేసుకోవడం. ఎందుకంటే అప్పటికప్పుడు వాళ్ళు వర్కర్స్ని పెట్టుకోలేరు, అలా చేసుకోవడం. ఇంకా వేరే ఏమైనా ఆపర్చునిటీస్ వచ్చినప్పుడు డిస్కషన్ చేసుకోవడం. ఇలాంటివన్నీ మనం ఒక గ్రూప్ లా క్రియేట్ అయినప్పుడు మనకు ఇదంతా పాసిబుల్ అవుతుంది అనమాట. ఎస్పెషల్లీ ఏంటంటే మనము ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి ప్రతిదీ మనం ఒక డిస్కషన్ చేసుకోవాలి అని అంటే మన ఆలోచనలతోటి మనం చేసే బిజినెస్ సంబంధించిన ఫ్రెండ్స్ ఉండడం అనేది, దొరకడం అనేది చాలా హైలీ ఇంపాసిబుల్ అనమాట. ఎవరు షేర్ చేసుకోరు. మన దగ్గరికి వచ్చినప్పుడు ఏమవుతుందంటే మ్యాక్సిమం డౌట్స్ అన్ని నేను క్లియర్ చేస్తాను. ఇంకా ప్లస్ మీరు ఫ్రెండ్షిప్ అనేది బాగా డెవలప్ అవుతుంది. ఇది ఒక మంచి బెనిఫిట్ అనమాట. మనం తీసుకునే ఫీజు కూడా చాలా నామినల్ ఫీజు అండి, చాలా నామినల్ ఫీజు. అంటే నేను తీసుకున్న 2,500 నామినల్ అని మీరు అనుకోవచ్చు. బట్ నేను ఇచ్చే కంటెంట్, నేను ఇచ్చే ఏదైతే ఉందో సబ్జెక్ట్ ప్రాక్టికల్ మీకు చూపించేది, అది ఆ విధంగా చూస్తే మాత్రం చాలా నామినల్ అండి. ఇది 10 years బిఫోర్ కూడా ఈ ఫీజు అనేది లేదు. నేను నేర్పించే సబ్జెక్ట్కి 10,000 15,000 పైననే ఉంటుంది తప్ప ఇంత తక్కువ మాత్రం మీకు రాదు. అంతవరకు మాత్రం మీకు గ్యారంటీ ఇవ్వగలుగుతాను. ఇంకా మీరు చేస్తూ ఉంటేనే మీకు రిజల్ట్ వస్తుంది. చూస్తూ ఉంటే మాత్రం రిజల్ట్ రాదండి. నేను ఎప్పటికైనా అదే చెప్పేది. ఇంకా కంటిన్యూస్ ప్రాక్టీస్ వితౌట్ గివ్ అప్ అనమాట. మధ్యలో బ్రేక్స్ అనేది చిన్న బ్రేక్స్ తీసుకున్నా పర్లేదు, అంతేగాని కంటిన్యూస్గా చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. మీకు సేల్స్ గురించి టిప్స్ కానీ, ఇంకా మార్కెటింగ్ గురించి కానీ ఎవ్రీథింగ్ అన్నీ కవర్ అయిపోతాయి అనమాట. రెసిపీస్ ఒక్కటే ఇంపార్టెంట్ కాదండి, రెసిపీస్ మాత్రమే ఇంపార్టెంట్ కాదు, చాలా యాంగిల్స్ ఉంటాయి అనమాట, చాలా టెక్నిక్స్ ఉంటాయి. అవన్నీ ఫాలో అవుతేనే మనం బిజినెస్లో ముందుకెళ్ళగలుగుతూ ఉంటాం అనమాట. ఎవరైనా జాయిన్ అవ్వాలనుకుంటే జాయిన్ అవ్వండి. కోవెక్చర్ క్లాసెస్ 3 days ఉంటాయి ఆన్లైన్లో, అది 999 ఫీజు. ఆఫ్లైన్ క్లాస్ వచ్చేసేసి చాక్లెట్ మేకింగ్ చెప్పాం కదా, ఆఫ్లైన్ క్లాస్ ఆన్లైన్లో చాక్లెట్ అడ్వాన్స్డ్ కోర్స్ కూడా ఉంది, అది 1999 ఉంటుంది. అది రికార్డ్ క్లాసెస్ అండి, అది లైవ్ ఇప్పుడైతే లేదు. మీరు ఒకవేళ జాయిన్ అయిన వాళ్ళు ఉంటే నెక్స్ట్ జూన్లో లైవ్ స్టార్ట్ అవుతాయి కదా, అప్పుడు మీరు మళ్ళీ జాయిన్ అవ్వచ్చు. ఇప్పుడు నేర్చుకోవచ్చు. మళ్ళీ మీరు అప్పుడు ఏం ఫీజు పే చేయాల్సిన అవసరం లేదు. జూన్లో లైవ్ క్లాసెస్ ఉన్నప్పుడు మళ్ళీ జాయిన్ అవ్వచ్చు. అప్పుడు కొద్దిగా ఏంటంటే లైవ్ ఫీలింగ్ అంతే తప్ప క్లాసెస్ ఏమీ డిఫరెన్స్ ఉండదు. మీకు మళ్ళీ లైవ్లో జాయిన్ అయ్యే ఫీలింగ్ ఒకటి ఉంటుంది. ఆ టైంలో మీకు ఇంకేమైనా కొత్త ఏమైనా వస్తే మీరు మళ్ళీ జాయిన్ అవ్వడం ద్వారా ఇంకా మిస్ అవ్వకుండా ఉంటారనమాట, అంతే. ఇంకా ఆ టైంలో ఏమైనా కొత్త బాక్సెస్ కానీ, కొత్త మనకు ఇప్పుడు ప్రొడక్షన్లో ఉన్నాయి చాలా కొత్త బాక్సెస్, అవన్నీ ఇంట్రడ్యూస్ చేసినప్పుడు వాటితో యూజ్ చేసి రాకీ బాక్సెస్ ఎలా చేసుకోవడం అలాంటివి మీకు కవర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.